మనం ప్రతిరోజు ఇంటి వాకిట్లో చల్లే కళ్ళాపి రంగు పొడి ఇప్పుడు ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్గా మారిందంటే నమ్మగలరా? ఒక సాధారణ ఆత్మహత్య యత్నం కేసు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న రసాయన మాఫియాను బయటపెట్టింది. కడప జిల్లా పోలీసులు చేసిన 48 గంటల సీక్రెట్ ఆపరేషన్లో వెలుగులోకి వచ్చిన నిజాలు ఇప్పుడు అందరినీ కూడా షాక్కి గురి చేస్తున్నాయి. అసలు ఆ పొడిలో ఏముంది, ఎందుకు 5 ఫ్యాక్టరీలను సీజ్ చేశారు అనే వివరాలు తెలుసుకోవాలంటే ముందు వేద టీవీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కడప జిల్లాలో ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మొదటిది సాధారణ కేసులాగే కనిపించింది. కానీ ఆమె ఆసుపత్రిలో ఇచ్చిన వాంగ్మూలం విన్న పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పురుగుల మందు కాదు, విషమాత్రలు కాదు, ఇంటి వాకిట్లో చల్లుకునే కళ్ళాపి రంగు పొడిని నీళ్లలో కలిపి తాగినట్లు ఆమె తెలిపింది. అదే ఈ కేసులో కీలక మలుపైంది. సాధారణంగా ఇంటి శుభ్రత లేదంటే ముగ్గుల కోసం ఉపయోగించే ఈ పొడి ఇంత ప్రమాదకరంగా ఎలా మారింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ జరపగా దీని మూలాలు ప్రొద్దుటూరులో ఉన్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు రెవెన్యూ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీలు, విజిలెన్స్, ఫైర్, లీగల్ మెట్రాలజీ శాఖలతో కలిసి మెగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రొద్దుటూరులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 అక్రమ కళ్ళాపి పౌడర్ తయారీ యూనిట్లను సీజ్ చేశారు. అవి అవసరమైన అనుమతులు లేకుండానే నడిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు, ప్రజలు వాడే పౌడర్ తయారీలో RMNO అనే అత్యంత ప్రమాదకర రసాయనాన్ని కూడా ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ రసాయనం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించేదిగా అధికారులు పేర్కొన్నారు. ఈ రసాయనం కలిసిన పౌడర్ను ఎవరైనా తాగితే కొద్ది నిమిషాల్లోనే శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇదే కారణంగా గత ఏడాదిన్నర కాలంలో కడప జిల్లాలో ఇలాంటి కల్లాపి పౌడర్ సేవించి 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మరణాల నేపథ్యంలోనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లుగా కూడా ఎస్పీ చెప్తూ ఉన్నారు. ఈ 5 యూనిట్ల నుంచి భారీ మొత్తంలో ప్రమాదకర రసాయనాలు, తయారీ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ తయారీ యూనిట్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అనుమతులు లేకుండా ప్రమాదకర రసాయనాలతో ఉత్పత్తులు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికైతే ఒక సాధారణ ఆత్మహత్య యత్నం కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఒక పెద్ద అక్రమ రసాయన నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఇంట్లో వాడే వస్తువులు కూడా నాణ్యమైనవేనా, అనుమతులతో తయారవుతున్నాయా అనే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. మీకు తెలిసిన వారు కూడా ఈ పౌడర్ను ఉపయోగిస్తుంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేసి అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేద టీవీ. ఒక 8 మంత్స్ అయ్యి పెళ్ళి అయ్యి 8 మంత్స్ అయ్యి అమ్మాయి ఒక దీంట్లో డౌరీ హరాస్మెంట్ కూడా యాంగిల్ ఉంది. అదే దట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అక్కడ దీంట్లో నోటీసబుల్ మనం పోలీసులు ఏం నోటీస్ చేశారంటే ఈ కలిపి పౌడర్ తాగేసి అమ్మాయి కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. కలిపి పౌడర్ అంటారు. అది ఏంటి అంటే ఈ కౌడంగ్ అది ఒక సబ్స్టిట్యూట్ ఆ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందే పెడతారు. ఈ కౌడంగ్ లాగా అపియరెన్స్ కూడా ఉంటుంది, కొంచెం కెమికల్ పౌడర్ కూడా ఉంది. సో అది చూస్తే ఈ కెమికల్ పౌడర్ ఇక్కడ ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో 5 మంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ అన్ని షాప్స్లో అమ్మేస్తున్నారు. డైరిల్ మిథైన్ డై ఒక కంపౌండ్, ఇట్స్ హైలీ టాక్సిక్, చాలా పాయిజనస్ కంపౌండ్ ఇది. ఇట్ ఈస్ ఆల్సో కార్సినోజన్, నెంబర్ 1 కార్సినోజన్. అంటే దీనికి ఇది టచ్ చేస్తే లేకపోతే ఇన్హేల్ చేస్తే క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. సో విజిలెన్స్తో కలిపి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో నిన్న సైమల్టేనియస్ రేడ్ చేయడం జరిగింది. ఆల్ దీస్ 5 కలిపి పౌడర్ సంబంధించి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అన్నిటికీ సీజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు మనమే వీళ్ళ మీద చట్ట ప్రకారం FIR రిజిస్ట్రేషన్ అన్ని ఫర్దర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది.